అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఏడడుగుల పయనం సీజన్ 2 24వ భాగం. రచయిత కన్నమ్మ గారు. బయట కనిపించడానికి వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నట్టు కనిపిస్తున్నారే కానీ రియాలిటీలో ధీరజ్ దివిని టార్చర్ చేస్తున్నాడనే విషయం తెలిసి నవ్వుతూ ఉంటాడు వినయ్. హహా, నేను వాళ్ళిద్దరిని విడదీయాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ధీరజ్ దివిని ఇంకా ఇంకా బాధ పెడితే దివిని వాడి నుంచి దూరంగా వచ్చేస్తుంది. అప్పుడు ఈజీగా దాన్ని కిడ్నాప్ చేసి తను తీరా అనుభవించి దాన్ని కూడా చంపేస్తాను అని ధీరజ్ ఇంకా క్రూరంగా చేసేలా ఏం చెయ్యాలా అని ఐడియా కోసమే ఆలోచిస్తూ ఉంటాడు వినయ్. స్మిత నవ్వుతున్న వినయ్ని చూస్తూ ఏంటి బావా, ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది. వినయ్ అతనికి తెలిసిన విషయం చెప్తాడు. స్మిత ఆ విషయం విని హ్యాపీగా ఫీల్ అవుతూ అంటే ఆ ధీరజ్ దివి లవ్లో లేరన్నమాట. అయితే ఇప్పుడు ధీరజ్ నావాడవుతాడా అని అడుగుతుంది. దానికి కరెక్ట్ ప్లాన్ చెయ్యాలి స్మిత. ముందైతే ఆ దివి ధీరజ్ నుంచి మొత్తం దూరం అయిపోయేలా చేయాలని అంటాడు వినయ్. అయితే ఏదో ఒక ప్లాన్ చెయ్యి బావా అని అంటుంది స్మిత. హా, అదే ఆలోచిస్తున్నాను అని అంటాడు వినయ్. కారులో కూర్చున్న ధీరజ్ వైపు చూసి అసలు నీ మనసులో ఏముంది బావని అడుగుతుంది దివి. దివి వైపు చూసి ఏమడుగుతున్నావు నువ్వు అని అర్థం కాక అడుగుతాడు ధీరజ్. నిన్ను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను బావా. నా మీద కోపం అంటావు కానీ అది నిజమైన కోపంలా అనిపించడం లేదని అంటుంది దివి. అంటే నేను నీ దగ్గర నటిస్తున్నాను అని అంటున్నావా అని అడుగుతాడు ధీరజ్. అవును, అదే అంటాను. ఎందుకంటే నీకు నిజంగా కోపం వస్తే ఇందాక పోలీస్ వాళ్ళని చూసావే అలా చూసేవాడివి అని అంటుంది దివి. ధీరజ్ ఉఫ్ అని ఆమె వైపు చూస్తూ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నీకంత సీన్ లేదు. నువ్వంటే నా కోపం కాదు, అసహ్యం, ద్వేషం, ఇంకా చెప్పాలి అంటే పగ అని కార్ స్టార్ట్ చేసి అంటాడు. దివి అతని వాయిస్లో బేస్ విని అంటే నేనే అపోహపడుతున్నానా? బావకి నిజంగా నేనంటే ఇష్టం లేదా అని బాధగా అనుకుంటుంటే పిచ్చి దివి, నిన్ను ఇష్టపడేవాడు నీతో రోజు ఇలా ప్రవర్తిస్తాడా? మైండ్ మనసుకు బుద్ధి చెప్తుంది. నేను బావని ప్రేమిస్తున్నాను కదా, అందుకే ఇంత పాజిటివ్గా అనుకుంటున్నాను. కానీ బావ రియల్ క్యారెక్టర్ ఇదే కదా అని బాధగా అనుకుంటూ బయటికి చూస్తూ బ్యాక్ సైడ్ వాలి అలానే పడుకుంటుంది. ధీరజ్ ఫీల్ అయింది చాలు, ఏమైనా తింటావా అని అడుగుతాడు. దివి నుండి ఎలాంటి సౌండ్ రాకపోవడంతో తన వైపు చూస్తాడు. తను పడుకొని ఉండడం చూసి మహారాణి సాహెబ్ గారు ఎంత హాయిగా పడుకున్నారు, నేను మాత్రం దీనికి సేవలు చేయాలా అని హే దివి అని గట్టిగా అరుస్తాడు ధీరజ్. దివి ఉలిక్కిపడి కంగారుగా ధీరజ్ వైపే చూసింది. ధీరజ్ ఏంటి మహారాణి గారు హాయిగా పడుకున్నారని కోపంగా అంటాడు. దివి అతని కోపం చూసి పడుకోవడం కూడా తప్పేనా బావా అని మెల్లగా అడుగుతుంది. మీరు రాత్రంతా బయట ఎక్కడెక్కడో ఉండండి. మా పనులు మానుకొని మిమ్మల్ని వెతుక్కుంటూ మేము రావాలి. మీరు మాకు కనిపించగానే హాయిగా ఉంటారంతేనా అని అడుగుతాడు ధీరజ్. నా గురించి రమ్మని నేను చెప్పలేదు కదా బావా. అయినా ఈరోజు నీది నైట్ షిఫ్ట్ కదా, అందుకే కాసేపు ప్రశాంతంగా ఉండాలని ఇంకా మాట్లాడుతూ ఉంటే ధీరజ్ కోపంగా చూసేసరికి ఆపేసింది. ధీరజ్ కోపంగా అవును, నైట్ షిఫ్టే కానీ తమరున్నారని చేసుకున్నాను అని అంటాడు. నేనున్నానని కాదు బావ, నాతో గడపడానికని చెప్పని మెల్లగా అంటుంది దివి. నీ దగ్గర మాటకి మాట జవాబు ఉంటుంది కదా అని కారాపుతూ అంటాడు ధీరజ్. దివి ఏం మాట్లాడకుండా కారు దిగి లోపలికి వెళ్తుంది. ధీరజ్ తన వెనకే వస్తున్నాడని అర్థమై ఆగు నేనే పిలుస్తాను అని కష్టంగా అంటుంది. ధీరజ్ ఆమె ఫేస్ దగ్గరికి జరిగి నువ్వే పిలుస్తావా, ఏమని పిలుస్తావే, రా బావా అని అంటావా అని హస్కీగా అడుగుతాడు. దివికి ఆ మాటలు కంపరంగా అనిపిస్తుంటే బావా అలా మాట్లాడకు, నాకు కోపం వస్తుందని కొంచెం సీరియస్‌గా అంటుంది. ఆహా, నీకు కోపం కూడా వస్తుందా? అయినా వచ్చినా ఏం చేస్తావే అని అడుగుతాడు. దివి అతన్ని చూసి కోపంగా వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే తన చేయి పట్టుకొని అతని వైపుకి లాక్కొని ఆమె మొహం మీద వేలుతో రాస్తూ అవును, అడగడం మర్చిపోయాను. నీకు నేనే ఫస్టా లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు ధీరజ్. ఆ మాటకి చాలా కోపంగా అనిపించింది దివికి. తన చెంప మీద గట్టిగా కొడుతుంది. ఛీ, నా గురించి ఇంత నీచంగా ఆలోచిస్తున్నావని నేను అనుకోలేదు బావా అని కోపంగా అంటుంది దివి. ధీరజ్ దివి కొట్టేసరికి చాలా కోపంగా ఏంటే నన్నే కొడతావా అని దివి జుట్టు పట్టుకుంటాడు. దివి నొప్పికి విలవిల్లాడుతూ బావా వదులు అని అంటూ ఉంటుంది. నీకు అలసిచ్చాను కదా అని నన్నే కొట్టావు. ఇప్పుడు కొట్టావు, తర్వాత ఇంకేం చేస్తావని కోపంగా అంటూ తనని అలానే పట్టుకొని పక్క రూమ్‌లోకి తీసుకొని వెళ్తాడు ధీరజ్. బావా వదులు, నీకే బావా ప్లీజ్ వదులు అని అంటున్నా వినకుండా ఆమెతో దారుణంగా ప్రవర్తించాడు ధీరజ్. మను హగ్ చేసుకునేసరికి మధుకి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. అతని గుండెల్లో అలజడి మొదలైంది. మను అతన్ని అలానే హగ్ చేసుకొని ఈ విషయం నేను ఒకరితో చెప్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ మీతో చెప్తున్నాను. నాకు చిన్న తప్ప ఎవరితో అంత క్లోజ్‌నెస్ లేదు. వాడితోనే ఏదైనా చెప్పుకుంటాను. అలాంటిది ఈ మధ్య నాకు అన్నీ మీతోనే పంచుకోవాలని అనిపిస్తోంది. మీతోనే డే స్టార్ట్ చేసి మీతోనే ఎండ్ చేయాలనిపిస్తోంది. నా మనసు కలిగే ఫీలింగ్ ఏంటో అనేది ఇందాకే మీకు చెప్పాను కానీ అది మీకు సరిగ్గా రీచ్ అయిందో లేదో తెలియదు. అందుకే ఇప్పుడు చెప్తున్నానని అంటుంది. ఆ మాటకి మధు గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయ్యింది. ఆమె వైపు తిరుగుతుంటే లేదు లేదు, మీరు తిరగకండి. నేను చెప్పలేను అని మను అనేసరికి
తిరగకుండా అలానే నిలబడతాడు. ఐ వాంట్ టు మ్యారీ యూ. విల్ యూ మ్యారీ మీ అని డైరెక్ట్‌గా పెళ్లి ప్రపోజల్ పెడుతుంది మను. మధుకి ఆ మాట వినగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. మను అతన్ని వదిలి మీరిప్పుడే దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఇష్టం మీకుంటుంది. మీకు నచ్చినప్పుడే చెప్పండి. అలాగని నేనిలా చేసినందుకు నన్ను మాత్రం దూరం పెట్టకండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మధుకి షాకింగ్‌గా అనిపిస్తుంది. అసలతనికి ఇప్పుడు ఏం చేయాలనేది తెలియలేదు. అక్కడే ఉన్న చైర్‌లో కూలబడి మను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మను ఇంటికి వెళ్ళాలని అనిపించక తనెప్పుడూ వెళ్ళే ఆర్ట్ గ్యాలరీకి వెళ్తుంది. అక్కడ ఒక చోట కూర్చొని తను మధుకి ప్రపోజ్ చేసిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆయనకి చెప్పడమైతే చెప్పాను కానీ ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కాస్త భయంగా ఉంది. సడెన్‌గా చెప్పాను కదా! ఆయన ఇలాంటి విషయం నా నుండి ఊహించి ఉండరు. పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనే అనుకుంటున్నాను. ఒకవేళ బై చాన్స్ ఆయనకి నేనిష్టం లేకపోతే ఎలా అని అనుకుంటుంటే తన మనసుకి బాధగా అనిపించి అంతకు మించి ఆలోచించలేదు మను. ఈ విషయం నేనింతవరకు ఎవరికీ చెప్పలేదు. కనీసం చిన్నాకి కూడా చెప్పలేదు. చెప్పుండాల్సిందా? ఆహా! వద్దులే. మళ్ళీ నెగెటివ్ అయితే అందరూ నా మీద చూపించే జాలి నేను తట్టుకోలేను. సక్సెస్ అయినప్పుడు చెప్తానని అనుకోని అక్కడే ఈవినింగ్ వరకు ఉండి ఇంటికి వెళ్ళింది మను. అద్విక్ విక్రమ్‌కి అద్దు గురించి చెప్పి వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడమని చెప్పాడు. ఆ విషయం విని చైత్ర, విక్రమ్ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. విక్కీ అయితే వెంటనే కిట్టుతో ఈ విషయం మాట్లాడని హ్యాపీగా ఫీలవుతూ అంటుంది. ఆ! మాట్లాడతాను కానీ దానికి ముందు నేనొక క్వెషన్ అడుగుతాను చెప్పు ఆన్సర్ అంటాడు. ఏంటి అని చూస్తుంది. నీకు అద్దు నీ ఇంటి కోడలిని చేయాలని ఉందా? మన దివి నా ఇంటికి కోడలుగా పంపించాలని లేదా అడుగుతాడు. చైత్ర ఆ మాటకు చిన్నగా నవ్వి అతని చేతిలో చేతులు తీసుకొని అతని చేతిని చేతిలోకి తీసుకొని "నువ్వన్నది నిజమే విక్కీ. నాకు దివిని ధీరజ్‌కిచ్చి పెళ్లి చేయాలని ఉంది కానీ, వాళ్ళ అభిప్రాయం అడగడానికి ఇద్దరూ కూడా ఇక్కడ లేరు కదా! అందుకే నీకు ఈ విషయం గురించి ఏం చెప్పలేదు. ముందైతే కన్నయ్య పెళ్లయిపోతే ఇప్పుడు ఈ విషయం గురించి అడగాలనుకున్నానంటుంది. విక్రమ్ నవ్వి మరి ధీరజ్ కన్నయ్య కన్నా పెద్దోడు కదా! వాడికి కూడా పెళ్లేజొచ్చింది కదా! వాడిని కూడా మాట అడిగి తెలుసుకుందాం అంటాడు. చైత్ర ముందు మీ కూతురి మనసులో ఏముందో తెలుసుకోండి. తర్వాత మీ అల్లుడిని అడగొచ్చంటుంది. ఒకవేళ వాళ్ళకి కూడా ఇష్టమే అయితే ఇద్దరి పెళ్లి ఒకేసారి చేద్దాం అంటాడు విక్రమ్. ధీరజ్ విషయంలో అన్నయ్య ఎందుకో కోపంగా ఉన్నాడు. ముందా కోపం తగ్గితేనే కదా వాడి గురించి ఆలోచించేదని అంటుంది చైత్ర. పిచ్చి, బంగారం పిల్లల మీద కోపం చూపించినంత మాత్రాన పిల్లల మీద ప్రేమ లేదని అనుకోకూడదు. కిట్టు కూడా అంతే. బయట కోపం చూపిస్తున్నాడు కానీ ధీరజ్ అంటే వాడికి ఎంత ఇష్టమో మనకు తెలియదా ఏంటి అని అంటాడు విక్రమ్. చైత్ర నవ్వి ఆల్రెడీ నీ మనసులో ఏదో రన్ అవుతోందని అర్థమయింది. నువ్వేమనుకుంటున్నావు అది చెయ్యి అని అంటుంది. విక్రమ్ చిన్నగా నవ్వుతాడు. నీ నవ్వు చూస్తేనే తెలుస్తోంది ఏదో ఉందని అంటుంది చైత్ర. విక్రమ్ నీకు తెలియకుండా నేనేం చేస్తాను బంగారం అని అంటుంటే ఆగండి ఆగండి నాకు చెప్పకుండా చేయడం కాదు అంతా చేశాకే నాకు చెప్తారంటుంది చైత్ర. విక్రమ్ నవ్వుతూ అలాగైనా నీకు తెలుస్తుంది కదా అంటాడు. చాలులేండి బడాయ్ అని నవ్వుకుంటూ తన పనిలో తను పడుతుంది చైత్ర. మను గురించి ఆలోచిస్తున్నాడు. అతనికి మను చెప్పిన విషయం గురించి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియడం లేదు. ఈ అమ్మాయికి నా గురించి ఏం తెలుసని డైరెక్ట్‌గా మ్యారేజ్ ప్రపోజలే పెట్టింది. నేను తనకిలా ఆశలు కలిగేలా ప్రవర్తించానా? అసలు తను నా గురించి ఏమనుకుంటుందని అనుకుంటూ ఉండగా, అతనికి ఫోన్ నోటిఫికేషన్ సౌండ్ విని ఫోన్ వైపు చూస్తాడు. స్క్రీన్ మీద మను నంబర్ ఉండేసరికి, ఈ అమ్మాయికి నేను తన గురించే ఆలోచిస్తున్నానని తెలిసిపోయిందనుకుంటా అని అనుకుంటూ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తాడు. డిన్నర్ చేశారా? ఏం చేస్తున్నారు? నా గురించి ఆలోచిస్తూ ఉన్నారా? అని మను మెసేజ్ ఉండడం చూసి మధు అతని ఫేస్‌లో నవ్వు తొణికిసలాడింది. చూసి కూడా ఏం రిప్లై ఇవ్వకుండా ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు మధు. ఇక్కడ మధుకి మెసేజ్ చేసిన మను అతను మెసేజ్ చూసినట్టు బ్లూ టిక్స్ రావడం చూసి అతను ఎప్పుడెప్పుడు రిప్లై ఇస్తాడా అని గంట సేపు వెయిట్ చేసింది. అతను ఆన్‌లైన్‌లో లేకపోవడంతో అతనికి ఆమె మీద కోపం వచ్చిందేమో అని అనుకుని దిగులుతో ఎప్పటికో పడుకుంది. మధ్యరాత్రి తనకి మెలకువ వచ్చిన ప్రతిసారి రిప్లై ఇస్తాడేమో అన్న ఆశతో ఫోన్‌ని చెక్ చేసుకుంది. అలా చేసిన ప్రతిసారి తనకి నిరాశే మిగిలింది. ఇదంతా అజిత చూపు దాటిపోలేదు. మనుని అడగాలని అనుకుంది కానీ చెప్పే విషయమైతే తనే చెప్తుంది కదా అన్నట్టు వదిలేసింది. అద్విక్ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్న అద్దు అతని ఫోన్ రాగానే హ్యాపీగా ఫీల్ అవుతూ కాల్ లిఫ్ట్ చేసి హలో బావా అని ప్రేమగా స్వీట్‌గా పిలుస్తుంది. అద్విక్ ఆ పిలుపు విని నువ్వలా పిలుస్తూ ఉంటే ఇక్కడ ఒళ్ళంతా ఏదో తెలియని పులకరింత ఉందే అని అంటాడు. అద్దు ఆ మాటకి సిగ్గుపడుతూ తిన్నావా బావా అని మెల్లగా అడుగుతుంది. ఆ తిన్నాను. నువ్వేం చేస్తున్నావని అడిగాడు అద్విక్. మామయ్య వాళ్ళకి మన విషయం చెప్పావా లేదా అని ఆలోచిస్తున్నానని అంటుంది. చెప్పాను. విక్కీ, మమ్మీ ఇద్దరు మంచి రోజు చూసుకొని మామయ్యతో మాట్లాడతామని చెప్పారు. అద్దు హ్యాపీగా ఫీల్ అవుతూ డాడీ కూడా ఒప్పుకుంటే మన పెళ్లయిపోతుంది కదా బావా అని అంటుంది. అద్విక్ మామయ్య ఒప్పుకోవడం ఆలస్యం. ఆ నెక్స్ట్ ముహూర్తానికి నువ్వు నా భార్యవైపోతావని అంటాడు అద్విక్. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను బావా అంటుంది. అద్దు నువ్వేమో గాని నీకన్నా ఘోరంగా నేను ఎదురు చూస్తున్నాను అద్దు. రాత్రి ఒంటరిగా పడుకోవాలంటే చాలా కష్టంగా ఉందని అనుకుని అంటాడు. అద్దు ఇంకోలా అర్థం చేసుకొని అయ్యో బావా! అంత కష్టంగా ఉంటే చిన్నాన్ని నీతో పాటు పడుకోమని చెప్పు అని మెల్లిగా చెప్తుంది. అద్విక్ దీని తెలివి తగలయ్యా అని అనుకొని సరే బంగారం గుడ్ నైట్.
బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అతను సడన్ గా కాల్ కట్ చేసేసరికి ఏమైందో తనకి అర్థం కాదు. మళ్ళీ తనకి నిద్రొస్తుందేమో అని అనుకుని అద్దు కూడా పడుకుంటుంది. దీనికి నేను ఎంత వీళ్ళతో చెప్పినా ఏమీ అర్థం కావడం లేదు. ఇట్లా అయితే పెళ్ళయ్యాక నాకు కష్టాలు తప్పవు. దీనికి మాటలు పనికిరావు. నా చేతలు చూపించాలనుకుని అద్దు అమాయకత్వం గుర్తు చేసుకొని నవ్వుకుంటూ పడుకుంటాడు. ధీరజ్ తనని అమానుష్యంగా అనుభవిస్తుంటే బొమ్మలా విరుసుకుపోయింది. తనకు కలిగే నొప్పి కన్నా తన మనసులో రేగుతున్న మంటకి తను తట్టుకోలేకపోయింది. తన ప్రాణం తన నుండి పోతున్నట్టుగా అనిపిస్తుంటే తన పరిస్థితికి తనకే జాలి కలిగింది. ధీరజ్ దివి నుండి దూరం జరిగి అతని రూంలోకి వెళ్ళిపోయాడు. దివికి కళ్ళల్లో నీళ్లు కూడా కరువై శూన్యంలోకే చూస్తూ ఉంది. ఆమె శరీరానికి అలసట కావాల్సి వచ్చి అలానే కళ్ళు మూతలు పడుతుంటే పడుకుంది. ధీరజ్ అతని రూంలోకి వెళ్లి బెడ్ మీద పడతాడు. కళ్ళు మూసుకున్న అతనికి నిద్ర పట్టదు. నవ్వుతూ ఉన్న దివి రూపమే గుర్తుకొస్తూ ఉంటుంది. ఏంటి నాకు దివి గుర్తుకొస్తోంది. ఇప్పటికే దాని మాటల వల్ల చిరాకొచ్చింది. ఇప్పుడు దాని మొహం గుర్తుకొస్తుంటే ఇంకా ఇంకా కోపంగా అనిపిస్తోంది. ఎప్పుడు నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడుతుందని అనుకుంటూ ఎప్పటికీ నిద్రపోతాడు ధీరజ్. ఉదయం నిద్రలేచి బయటకొచ్చిన ధీరజ్‌కి దివి రూమ్ నుండి ఏదో సౌండ్ వస్తుంటే ఆ రూమ్‌లోకి వెళ్తాడు. దివి లగేజ్ సర్దుకునే పనిలో ఉన్నట్టు కనబడుతుంది. ధీరజ్ ఆమె దగ్గరికి వెళ్లి ఏం ప్యాక్ చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. దివి అతని వైపు చూడకుండా హైదరాబాద్ అని అంటుంది. ఏంటి అని గట్టిగా అరుస్తాడు. ధీరజ్ నేను చెప్పింది వినపడలేదనుకుంటాను. నేను హైదరాబాద్‌కి వెళ్తున్నాను. మా ఇంటికి వెళ్తున్నానని అంటుంది. ధీరజ్ ఆమెని అతని వైపుకు తిప్పుకొని నాకెందుకు ఈ విషయం చెప్పలేదు నువ్వు అని గట్టిగా సీరియస్‌గా అడుగుతాడు. చెప్పే అవకాశం నువ్వు నాకివ్వలేదు బావా అని అంటుంది. దివి వాట్ అని అంటాడు ధీరజ్. అవును బావా నీకు నైట్ చెప్పాలని నేను ట్రై చేశాను. కానీ నాకు నువ్వు ఆ అవకాశమే ఇవ్వలేదు. నేను 1 వీక్ ఇంటికి వెళ్తున్నానని అంటుంది దివి. ధీరజ్ కోపంగా చూస్తూ నువ్వు వెళ్ళడానికి వీల్లేదని అంటాడు. నువ్విలా అంటావు అని నాకు ముందే తెలుసు కానీ నేను మాత్రం వెళ్తానని మళ్ళీ బ్యాగ్ ప్యాక్ చేసుకునే పనిలో పడుతుంది దివి. ధీరజ్ దివి నాకు కోపం తెప్పించకని గట్టిగా అంటుంటే బావా ప్లీజ్ నేను వెళ్ళాలి. నువ్వేం కంగారు పడకు. నేను మన మధ్య ఉన్న విషయం ఎవరికీ చెప్పనని అంటుంది. ధీరజ్ ఆ విషయం గురించి కాదు. అయినా నువ్వు చెప్పిన నా జీవితంలో పెద్ద తేడా ఏం రాదని అంటాడు. మరి ఇంకేం ప్రాబ్లమ్? నేను వెళ్ళకుండా ఉండడానికి అని అడుగుతుంది. ఏం మాట్లాడకుండా ధీరజ్ ఉండేసరికి ఓహ్! నైట్ గురించి ఆలోచిస్తున్నావా? ఎలాగైనా నీకు ఇక్కడ ఇంకా చాలా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా! ఈ వీక్ వాళ్ళతో అడ్జస్ట్ అవ్వు బావ అని దివి అంటుంటే ధీరజ్‌కి కోపం వస్తూ ఉంటుంది. ధీరజ్ దివి అని గట్టిగా తనని కొట్టడానికి అరిచి చెయ్యిలెత్తాడు. దివి భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని చెయ్యి అడ్డు పెట్టుకుంటుంది. ఎంతసేపటికి అతని చెయ్యి ఆమెను తాకకపోయేసరికి కళ్ళు తెరిచి చూసిన దివికి ధీరజ్ కళ్ళు ఎర్రగా మండిపోతూ ఉండడం కనిపిస్తుంది. అతను ఆమె ఫేస్ దాకా తీసుకువెళ్ళిన చెయ్యిని దించేసి ఎక్కడికి వెళ్తావు వెళ్ళు కానీ నువ్వు పీల్చే గాలి కూడా నా కంట్రోల్‌లోనే ఉంటుందని మర్చిపోకని గట్టిగా చెప్పి పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్‌ని అద్దంకేసి కొట్టి ఆ రూమ్ నుంచి బయటకొస్తాడు. ధీరజ్ అలా వెళ్ళిపోగానే ఉఫ్ అని ఒక నిట్టూర్పు విడిచి తన పని తాను చేసుకుందివి. ధీరజ్ తనని ఎయిర్‌పోర్ట్ దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పడంతో అతను రెడీ అయ్యి వచ్చే వరకు అతని కోసం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెడుతుంది. ధీరజ్ రాగానే తనని డ్రాప్ చేసి అతను స్టేషన్‌కి వెళ్ళిపోతాడు. వాళ్ళ మధ్య ఒక మాట కూడా ఉండదు. ఇద్దరు కూడా మాట్లాడాలి అని అనుకోరు. దివి ధీరజ్‌ని వదిలి హైదరాబాద్ స్టార్ట్ అవుతుంది. ధీరజ్ ఫ్లైట్ టేకాఫ్ అయ్యే వరకు అక్కడే ఉండి తర్వాత స్టేషన్‌కి వెళ్తారు. మను డైనింగ్ టేబుల్ దగ్గర తినడానికి వచ్చి కూర్చుంటుంది. చైత్ర మనుని చూసి మను నీ కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? రాత్రి నిద్రపోలేదా? అని అడుగుతుంది. విక్రమ్ ఆ మాటకి మను వైపు చూస్తాడు. మను విక్రమ్ చైత్ర వైపు చూస్తూ అది ఈ రాత్రి ఒక డ్రామా చూస్తూ నిద్రపోలేదని మెల్లిగా అంటుంది. చైత్ర మను వైపే కోపంగా చూస్తూ నీకెన్నిసార్లు చెప్పాను ఆ డ్రామాస్ చూడడం ఆపేయమని. అయినా ఇంకా చూస్తూనే ఉన్నావు. ఇలానే రాత్రంతా మేల్కొనుండి ఆరోగ్యం పాడు చేసుకోవాలనే ఉందా నీకు? అని అంటుంది చైత్ర. మను ఆ మాటకి విక్కీ అని పిలుస్తుంది. ఏంటి విక్కీ? ఇప్పుడు మీ డ్యాడీ నీకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నావా? అని అంటూ విక్రమ్ వైపు చూస్తుంది చైత్ర. చైత్ర ఇప్పుడు నువ్వు తనకు సపోర్ట్ చేస్తావా? అని అంటుంటే విక్రమ్ చైత్ర వైపు మను వైపు చూస్తూ ఉంటాడు. మను దీనంగా చైత్ర కోపంగా చూస్తూ ఉంటుంది. విక్రమ్ హిహిహి అని నవ్వుతూ నా ఫోన్ రూమ్‌లో మర్చిపోయాను తెచ్చుకొని డిసైడ్ అవుతానని చెప్పి మెల్లిగా అక్కడి నుంచి జారుకుంటాడు. మను ఛ అని అనుకొని చైత్ర వైపు చూసేసరికి చైత్ర ఇప్పుడు ఏమంటావు అన్నట్టు చూస్తుంది. ఇంకా ఎప్పుడు నైట్ మేలుకొని ఉండనులే అని మెల్లగా అంటుంది మను. నేను నీకోసమే చెప్తున్నాను అర్థం చేసుకో. ఇంకా టిఫిన్ చెయ్యి అని తనకు టిఫిన్ పెడుతుంది చైత్ర. అజిత మను వైపు చూస్తూ వదినా నువ్వు రాత్రి ఏ డ్రామా కూడా చూడలేదు కదా! ఎందుకు అబద్ధం చెప్పావని మెల్లిగా అడుగుతుంది అజిత. రాత్రంతా ఏం చేయకుండానే నిద్రపోకుండా ఉన్నానంటే ఆ మమ్మీ ఇంకా తిడుతుంది. అందుకే అలా చెప్పానని మను అంటుంది. అసలు నువ్వు రాత్రి ఎందుకు నిద్రపోలేదు అని అడుగుతుంది అజిత. నిద్ర పట్టలేదు నాకు అని చెప్తుంది మను. నిద్ర పట్టలేదా? లేకపోతే ఎవరైనా నిద్ర పట్టకుండా చేశారా? అని అడుగుతుంది అజిత.
ఏం మాట్లాడుతున్నావు నువ్వు చిన్నారి అని అమాయకంగా అడుగుతుంది మను. నాకు ఎక్కడో తేడా కొడుతోంది అని అంటుంది అజిత. నీకు ప్రతిదీ తేడాగానే అనిపిస్తుంది కానీ ముందు తిను. కాలేజ్‌కి టైం అవుతోందని తన తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్‌కి వెళ్తుంది. అజిత వెళ్తున్న తన వైపే చూస్తూ ఇప్పుడు చెప్పకపోతే ఏంటి? తర్వాతైనా చెప్పకుండా ఉంటావా? అని అనుకుంటుంది. అనిరుద్ అజిత వైపే చూస్తూ ఏంటే నీకు మనుకి మధ్య గుసగుసలు అని అడుగుతాడు. అజిత అతని వైపే చూస్తూ వదినా మరదళ్ళ మధ్య సవాలక్ష ఉంటాయి. వాటి గురించి నీకెందుకని అంటుంది. అనిరుద్ హా అని నోరు తెరిచి ఆమె వైపు చూస్తుంటే చూసించాలు గాని తిను. కాలేజ్‌కి టైం అవుతోందని అంటుంది అజిత. అనిరుద్ అమ్మో! దీనికసలు మాటలే రావనుకున్నాను. ఇది మాట్లాడితే నేను మాట్లాడలేననే విషయం ఇప్పుడు అర్థమవుతోంది నాకు. అని అనుకుంటాడు. మను ఆఫీస్‌కి వెళ్తుంది. తన వర్క్ చేసుకుంటూనే మధు తనని ఎప్పుడెప్పుడు పిలుస్తాడా అని పడిగాపులు కాస్తూ ఉంటుంది. మను ఊరికే అతని క్యాబిన్ వైపే చూడడం సీసీటీవీ కెమెరా నుంచి చూస్తూనే ఉంటాడు మధు. నాకిష్టమైనప్పుడు చెప్పొచ్చు అంది. మరి ఇప్పుడేంటి ఇలా పడిగాపులు కాస్తోంది అని అనుకుంటూ ఉంటాడు మధు. ఛీ! ఈయన అసలు కామన్ సెన్సే లేదు. ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది ఏదో ఒకటి రెస్పాన్స్ ఇద్దామని కూడా తెలియదా? అని మెల్లిగా మధుని తిట్టుకోవడం మొదలుపెడుతుంది మను. ఆహా! మేడం గారికి కోపం వచ్చినట్టుంది. కీబోర్డ్‌ని బాధేస్తోందిగా అని నవ్వుకుంటూ టెండర్ ఫైల్ కోసం మనుకి కాల్ చేస్తాడు మధు. మధు కాల్ చేసేసరికి మొహం వెలిగిపోయి లిఫ్ట్ చేసి హలో సార్ అని అంటుంది మను. మధు టెండర్ ఫైల్ తీసుకొని రా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఈసారేంటి నాకు కాల్ చేశాడు కానీ ఏం మాట్లాడలేదు అని అనుకుని ఫైల్ తీసుకొని వెళ్తుంది మను. మను పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాక మధు ఆమె వైపు తీక్షణంగా చూస్తాడు. కళ్ళు ఎర్రగా ఉండడం చూసి ఆమె రాత్రంతా నిద్రపోలేదనే విషయం అర్థం చేసుకుంటాడు. మధు ఆమెను చూస్తూ ఏంటి లిప్స్‌కి లిప్‌స్టిక్ పెట్టొద్దన్నానని కళ్ళకు పెట్టుకున్నావా? ఎర్రగా ఉన్నాయని అడుగుతాడు. మను చిరుకోపంగా అతన్ని చూస్తూ అందుకు ఎర్రగా కాలేదు సార్. ఒకరు నా మెసేజ్‌కి రిప్లై ఇస్తారు అని అలానే పడుకోకుండా ఉన్నాను. అందుకయ్యాయి అని అంటుంది. మధు ఆ మాటకు కొంచెం గిల్టీగా ఫీలవుతాడు. ఇచ్చేవారైతే నీ మెసేజ్ చూడగానే ఇచ్చేవారు కదా! నువ్వే నిద్రపోకుండా ఆశపడుతూ ఉన్నావు. ఇది నీకు అర్థమై ఉంటే హాయిగా నిద్రపోయేదానివి కదా! అని అంటాడు మధు. మధు మాటలకి మనుకి ఎందుకో బాధ కలిగింది. ఇండైరెక్ట్‌గా తనంటే ఇష్టం లేదని చెప్తున్నాడేమో అని అనుకుంది. మను బాధపడుతూ అంటే మీ ఉద్దేశ్యం ఏంటి? నేను అంటే ఇష్టం లేదని చెప్తున్నారా? అని అడుగుతుంది. నేను నీకు కరెక్ట్ కాదని చెప్తున్నానని అంటాడు మధు. మను ఏంటని అయోమయంగా అడుగుతుంది. మనస్విని నీ లైఫ్ స్టైల్ వేరు. నా లైఫ్ స్టైల్ వేరు. నీకు నేను ఏ విధంగా సెట్ కాను అని అంటాడు మధు. మీరలా ఎలా చెప్పగలరు అని అడుగుతుంది మను. మధు లేచి నిల్చొని ఎందుకంటే నా గురించి నాకు తెలుసు కాబట్టి. నేను అందరిలా ఉండను. నాకు బాగా కోపం ఎక్కువ. తక్కువ మాట్లాడతాను. నీకు నచ్చినట్టుగా బాయ్ ఫ్రెండ్‌గా ఉండడం నాకు రాదు. నీకు కొన్ని రోజులకే బోర్ కొట్టేస్తానని అంటాడు. మీరు నన్ను యాక్సెప్ట్ చేయకపోవడానికి నా గురించి చెప్తారనుకుంటే మీ గురించి చెప్తారేంటి అని అడుగుతుంది మను. నేనేం చెప్తే ఏంటి? మనం ఇద్దరం సెట్ కాము అనేది నిజం కదా! అని అంటాడు మధు. కాదు. మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ఎదుటి వాళ్ళలో ఏదైనా నచ్చకపోతే రిజెక్ట్ చెయ్యొచ్చు కానీ, మీరు మీ గురించి చెప్పి నన్ను రిజెక్ట్ చేయాలని చూస్తున్నారు. మీరు చెప్పిన మాటల్ని బట్టి ఆలోచిస్తే నేను మీకు నచ్చానని అంటోంది. మధు ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తాడు. మధు తడబడుతూ ఏయ్! ఏం మాట్లాడుతున్నావు? అని అడుగుతాడు. నేను నిజాలు మాట్లాడుతున్నాను. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. అంటే నాలో రిజెక్ట్ చేయడానికి ఏమీ లేదనే కదా అర్థం. నేనంటే మీకిష్టమనే కదా అర్థం అని అంటుంది మను. ఏయ్! నువ్వు అన్నీ ఏవేవో అర్థాలు తీస్తున్నావని అంటాడు మధు. మను హ్యాపీగా ఫీలవుతూ కాదు నేను కరెక్ట్‌గానే థింక్ చేస్తున్నాను. మీకు కూడా నేను నచ్చాను అని అంటుంది. మధుకి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. మను చెప్పింది అర్థం చేసుకో అని అంటాడు మను. మను మెరిసే కళతో ఏమన్నారు? మను అని పిలిచారు కదా! నన్ను మను అని పిలిచారంటే మీ మనసులో నేనున్నాననే కదా అర్థం. నన్ను దగ్గరగా అనుకున్న వాళ్ళే అలా పిలుస్తారని అంటుంది. మధుకి అయితే ఇంకా ఏం చెప్పినా వినదు అని విషయం అర్థమయ్యింది. నువ్వు నేను ఏం చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను కానీ నువ్వు వినడం లేదు. ట్రై టు అండర్‌స్టాండ్ అని అంటాడు మధు. మీరు ఎందుకలా అనుకుంటున్నారు? అని అడుగుతుంది మను. చెప్పాను కదా! అని అంటుంటే, చూడండి మీరెలా ఉన్నా నాకు మీరంటే ఇష్టం అని అంటుంది మను. ఫైన్. నువ్విలా చెప్తే వినవు. ఎక్స్‌పీరియన్స్ అయితే కానీ నీకర్థం కాదు. ఎలాగైనా మనమిద్దరం కాశ్మీర్ వెళ్తున్నాం కదా! నీకే తెలుస్తుందని అంటాడు మధు. మనం కాశ్మీర్ వెళ్తున్నామా? అని అడుగుతుంది మను. ఆ! అక్కడ ఫ్యాబ్రిక్ సెలక్షన్ కోసం వెళ్తున్నామని అంటాడు. అయితే ఇది మన ఫస్ట్ డేట్ కదా! అని అంటుంది మను. అంత ఓవర్ ఫీల్ కాకు. మళ్ళీ నువ్వే ఫీల్ అవ్వాల్సొస్తుందని ఆమె చేతి నుండి ఫైల్ తీసుకొని ఇక వెళ్ళని అంటాడు. మను మూతి తిప్పుకుంటూ అదేదో నవ్వుతూ చెప్పొచ్చు కదా! అని అంటుంది. మధు ఏమాత్రం ఎక్స్‌ప్రెషన్ చేంజ్ చేయకుండా వెళ్ళు అంటాడు. మను వెళ్తాంలే అని చెప్పి
అతని క్యాబిన్ నుంచి వచ్చేస్తుంది. ఆఫ్టర్నూన్ లోపు దివి హైదరాబాద్ రీచ్ అవుతుంది. క్యాబ్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతుంది. నేను నార్మల్గా బిహేవ్ చేయాలి, లేదంటే విక్కీ కనిపెట్టేస్తాడు. కానీ ఇంత జరిగాక కూడా నేను నార్మల్గా ఎలా ఉండగలను? నా మొహం మీదకి నవ్వు ఎలా వస్తుంది? జీవితంలో ఇది నాకు ఒక మాయని మచ్చగా ఉంటుంది కదా అని దివి ఆలోచిస్తూ ఉండగానే వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. దివి మెల్లిగా క్యాబ్ దిగి గట్టిగా కళ్ళు మూసుకొని ఊపిరి తీసుకొని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్తుంది. చైత్ర కిచెన్లో ఉండడం చూసి బ్యాగ్ హాల్ దగ్గర పెట్టేసి కిచెన్లోకి వెళ్ళి మమ్మీ అని అంటూ చైత్రని వెనక నుంచి గట్టిగా హత్తుకుంది దివి. చైత్ర దివిని చూసి దివి అని హ్యాపీగా అంటూ వెనక్కి తిరిగింది. దివి ఎలా ఉన్నావు మమ్మీ అని కొంచెం నవ్వుతూ అడుగుతుంది. నేను బానే ఉన్నాను కానీ నువ్వెలా ఉన్నావు దివి అని అడుగుతాడు. ఇదిగో ఇలా ఉన్నానని తనని తను చూపించుకుంటూ అంటుంది దివి. కొంచెం సన్నగా అయినట్టున్నావని దివి చెంప మీద చెయ్యి వేసి అంటుంది చైత్ర. అబ్బా మమ్మీ, నువ్వు కూడా అందరి మమ్మీలా మాట్లాడకు. నేను చాలా హెల్తీగా ఉన్నానని అంటుంది దివి. అది సరే గాని నువ్వు వస్తున్నట్టు చెప్పలేదే అని అడుగుతుంది. హోమ్ సిక్ మమ్మీ, అందుకే అనుకోకుండా లీవ్ తీసుకొని నీకు సర్ప్రైజ్ చేద్దామని డైరెక్ట్‌గా వచ్చాను అని అంటుంది దివి. మంచి పని చేశావు. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని అంటుంది చైత్ర తన బుగ్గలు లాగుతూ. దివి నవ్వుతూ విక్కీ ఎక్కడా అని అడుగుతుంది. రూమ్‌లో ఉన్నారు వెళ్ళు అని అంటుంది చైత్ర. హా! అని తల ఊపి విక్రమ్ ఉన్న రూమ్‌లోకి వెళ్తుంది దివి. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.